వెల్కమ్ టు రజనీ యోగా వ్లాగ్స్. ఈరోజు మనం యోగాసనాల ద్వారా వెయిట్ లాస్ అవడానికి, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి, సైడ్ ఫ్యాట్ తగ్గడానికి మంచి మంచి ఎక్సర్సైజ్ మీకు నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత వెయిట్ ఉన్న వాళ్ళైనా సరే చక్కగా కింద కూర్చొని ఈజీగా చేసేటువంటి ఎక్సర్సైజ్ అండ్ ఆసనాస్ ఈరోజు మనం చేద్దాం. సో అలానే మనం ఏ వ్యాయామాలు చేసినప్పటికీ కూడా కంపల్సరీ జీవన విధానంలో మార్పు అనేది మాత్రం తెచ్చుకుంటూ ఉండాలి. లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటూ మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ అండ్ ఫ్రూట్స్, న్యాచురల్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయిల్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. ఇవి అవాయిడ్ చేసినప్పుడు ఏంటి అంటే మనం చాలా త్వరగా వెయిట్ లాస్ అవ్వచ్చు, బెల్లీ ఫ్యాట్ని బర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు రెగ్యులర్గా మనం చేసేటువంటి సింపుల్ ఎక్సర్సైజ్ అండ్ ఆసనాస్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు అనుకున్న వెయిట్కి త్వరగా వచ్చేయచ్చు. సో చూద్దామా మనం ఈరోజు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలో. ఓకే, ముందుగా 2 లెగ్స్ని స్ట్రైట్గా తీసుకుందాం మ్యాట్ మీద. ఓకే, ఫస్ట్ ఇలా బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండేలాగా మాత్రమే కూర్చోవాలి. జస్ట్ హ్యాండ్స్ ఫ్రంట్కి స్ట్రెచ్చింగ్ చేస్తూ ఉంటా. 2 హ్యాండ్స్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి. హెడ్ పైకి తీసుకొని మీకు ఎంత వీలైతే అంత ఏదైనా ఎక్సర్సైజ్ ద్వారా ఆసన కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కువగా బెండ్ అవుతున్నారు, మేము బెండ్ అవ్వలేకపోతున్నాం అనే ప్రాబ్లం ఏం లేదు. మీకు ఎంత వీలైతే అంత బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మెల్లగా ఫ్లెక్సిబుల్ ఇంప్రూవ్ అవుతుంటుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది, మన ప్రెజర్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, మెల్లగా హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ స్ట్రెచ్చింగ్ చేద్దాం. 1 2 3 4 5. చూసారు కదా, ఇలా ఫ్రంట్ స్ట్రెచ్చింగ్ 20 టైమ్స్ 2 సెట్స్గా ప్రాక్టీస్ చేయాలి. 20 టైమ్స్ చేసిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక 20 సెట్స్ చేసుకోవచ్చు అనమాట. ఒక బెస్ట్ ఎక్సర్సైజ్ ఇది. చేసిన తర్వాత కొంచెం సేపు మనం ఫ్రంట్ బెండింగ్, ఫార్వర్డ్ సీటెడ్ పోజ్, పశ్చిమోత్తాసన అంటాము. ఈ ప్లేస్లో ఒక 20 సెకండ్స్ బ్యాలెన్స్ చేయడం ముందుగా ప్రాక్టీస్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి తీసుకొని షోల్డర్ స్ట్రెచ్ చేసుకోవాలి. స్లోగా ఎక్సేల్ చేస్తూ హెడ్ని డౌన్ చేసుకోవాలి. ఇది పశ్చిమోత్తాసన పొజిషన్. బట్ స్టమక్ దగ్గర ఫ్యాట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ బోన్ నర్వ్స్ ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు ఫ్రంట్కి ఎక్కువగా బెండ్ అవ్వలేరు. మీకు ఎక్కడికి వస్తే అక్కడ ఇలా బ్యాలెన్స్ చేయండి. బట్ ఇక్కడ ఈ ప్లేస్లో నీస్ని మాత్రం పైకి తీసుకోవద్దు, ఎలా ఉన్నాయో అలానే ఉంచాలి. హెడ్ డౌన్ చేసి అలా వెయిట్ చేయండి. మీకు ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, ఇక్కడే వెయిట్ చేయండి. ఇలా ఒక 20 సెకండ్స్ బ్యాలెన్స్ చేసుకుందాం. మెల్లగా ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ని పైకి తీసుకొని రిలాక్స్ అవుదాం. డీప్గా బ్రీత్ తీసుకొని ఎక్సేల్ చేద్దాం. ఇలా 20 సెకండ్స్ లెక్క 3 సెట్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఆసన కూడా 1 మినిట్ బ్యాలెన్స్ చేసుకునేలాగా ప్రాక్టీస్ చేయాలి. చూసారు కదా, ఫ్రంట్ స్ట్రెచ్చింగ్ చేసిన తర్వాత పశ్చిమోత్తాసనలో బ్యాలెన్స్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్, చక్కగా బాస్కెట్లు వేసుకొని కంఫర్ట్గా కూర్చోండి. కూర్చున్న తర్వాత స్పైన్ స్ట్రైట్గా తీసుకోండి. ఒక్కసారి రిలాక్స్ అవ్వండి. ఒక మెల్లగా రైట్ హ్యాండ్ని డౌన్ సపోర్ట్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్ట్రెచ్ చేద్దాం. మీకు ఎంత వీలైతే అంత బెండ్ అవ్వడానికి ట్రై చేయండి, ఎంత పాసిబిలిటీ ఉంటే అంత. లైక్ ఇలా ఒక 20 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో మన ఎల్బో బెండ్ అవుతూ ఎంత డౌన్కి వెళ్ళగలమో అంత. ఇలా ఒక 20 టైమ్స్ ప్రాక్టీస్ చేసి రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఇలానే ప్రాక్టీస్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు డౌన్ తీసుకున్నాం, రైట్ స్ట్రెచ్ చేద్దాం. ఇలా ఒక 20 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంతసేపు రిలాక్స్ అవ్వాలి. చూడండి, మనం ఇలా సైడ్ స్ట్రెచ్ అవుతున్నప్పుడు ఏంటి అంటే మనకి సైడ్ అండ్ 2 సైడ్స్ కూడా ప్రెజర్ జరుగుతూ ఉంటుంది. సైడ్ ఫ్యాట్ అండ్ స్టమక్ ఫ్యాట్ బర్న్ అవడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది అనమాట ఈ ఎక్సర్సైజ్ కూడా. చూసారు కదా, ఇప్పుడు మనం చేసిన 3 ఎక్సర్సైజ్ అండ్ ఆసన కూడా రెగ్యులర్గా 20 సెట్స్గా 3 టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి ఎంత వెల్లి ఉన్నా, సైడ్ ఫ్యాట్ ఉన్నా వెయిట్ లాస్ అవడానికి కూడా సపోర్ట్ అవుతుంటాయి. రెగ్యులర్గా ఎంటీ స్టమక్తో ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా బాగా ప్రాక్టీస్ చేయగలుగుతుంటాం. సో అలానే ఫుడ్లో చేంజెస్ చేసుకుంటూ మంచి డైట్ని ఫాలో అవుతూ రెగ్యులర్గా ఇది ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా బాగా మీరు అనుకున్న వెయిట్ అనేది తగ్గేసి చాలా చక్కగా మీ బాడీ కంఫర్ట్గా మూవ్ చేసుకోగలదు. చూసారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్తో మేము ముందుకు వచ్చేస్తాం.